సంస్కృత పాఠాలకు స్వాగతం. సంస్కృత వాంగ్మయ పరిచయం. ఈ శీర్షికలో సంస్కృత వాంగ్మయంలో వేదకాలం నాటి వాంగ్మయం నుంచి వర్తమాన కాల వాంగ్మయం వరకు పరిచయం చేయబడుతుంది. వేదాలు ఇవి 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి. అవి సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. వీటితో కూడిన వేదాలు కర్మకాండ, జ్ఞానకాండ అని 2గా విభక్తమై ఉన్నాయి. ఋగ్వేదం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన సాహిత్యం. ఋగ్వేదం 8 అష్టకాలుగా 10 మండలాలుగా విభక్తమై ఉంది. ఋగ్వేదంలో ప్రధానంగా స్తోత్రాలుంటాయి. అక్షైహి మాదీవ్య, పాచికలాడవద్దు, కృషిం ఇత్ కృషస్వ, భూమిని దున్ను. ఇటువంటి అర్థాలతో లౌకిక బోధనలు కూడా ఇందులో ఉన్నాయి ఋగ్వేదంలో. యజుర్వేదము శుక్ల యజుర్వేదమని, కృష్ణ యజుర్వేదమని 2 భాగాలు. యజ్ఞాలలో ఉపయోగించే మంత్రాలు, యాగవిధులను బోధించే మంత్రాలు యజుర్వేదంలో ఉంటాయి. కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్తరీయోపనిషత్తులో లోకప్రసిద్ధమైన ఈ సూక్తులున్నాయి. ఏంటో చూద్దాం. సత్యం వద ధర్మం చర అంటే సత్యం వద, ధర్మం చర అంటే సత్యమే మాట్లాడు, వద అంటే మాట్లాడడం, చర అంటే ఆచరించడం. సత్యమే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. సామవేదం గాన ప్రధానమైన వేదం. సామవేదంలో ఋగ్వేద మంత్రాలను సంగీతాత్మక ధ్వనులతో పాడతారు. అథర్వణ వేదంలో ఋగ్వేదంలోని మంత్రాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. మిగతావన్నీ స్వతంత్రమైన మంత్రాలు, విలువైన కొన్ని వేద మంత్రాలు. సత్యం ధర్మశ్చైతాని మామా హాశిషు అంటే సత్యం ధర్మం నన్ను వదలకుండుగాక. మా గృధః కస్య స్విద్ధనం ఇతరుల ధనం కోసం ఆశపడవద్దు. శంనో భవతు ద్విపదే శం చతుష్పదే మానవులమైన మాకు అంటే ద్విపాదులకు అంటే 2 పాదాలు ఉన్నవాళ్ళం కాబట్టి మానవులకు, సమస్త ప్రాణులకు అంటే చతుష్పాదులకు శుభము కలుగుగాక. వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలు ఉన్నాయి. అవి: 1 శిక్ష అంటే ఉచ్చారణ శాస్త్రం, 2 వ్యాకరణం అంటే శబ్ద నిర్మాణ శాస్త్రం, 3 ఛందస్సు మంత్ర రచనా శాస్త్రం, 4 నిరుక్తం అంటే వ్యుత్పత్తి శాస్త్రం, 5 జ్యోతిషం అంటే ఖగోళ శాస్త్రం, 6 కల్పం అంటే యాగ విధాన శాస్త్రం. ఇవి 6 ఉన్నాయి. 6 వేదాంగాలు ఇవి. లోకంలో శిక్షా గ్రంథాలు 9 ఉన్నాయి, వ్యాకరణ గ్రంథాలు 8 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కథ సంస్కృతంలో చెప్తున్నారు, దాన్ని మనం తెలుగులో అర్థం చేసుకోగలగాలి. కథ: బుద్ధిమాన్ శిష్యః. కాశీనగరే ఏకః పండితః వసతి. పండిత సమీపం ఏకః శిష్యః ఆగచ్చతి. శిష్యః వదతి, ఆచార్య విద్యాభ్యాసార్థం అహం ఆగతః. పండితః శిష్య బుద్ధి పరీక్షార్థం పృచ్చతి, వత్స దేవః కుత్ర అస్తి? శిష్యః వదతి, గురో దేవః కుత్ర నాస్తి? కృపయా భవాన్ ఏవం సమాధానం వదతు. సంతుష్టః గురు వదతి, దేవః సర్వత్ర అస్తి, దేవః సర్వవ్యాపీ, త్వం బుద్ధిమాన్, అతః విద్యాభ్యాసార్థం అత్రైవ వస్. అంటే ఇదంతా తెలుగులో సేమ్ అదే. మనం ఇప్పుడు ఏదైతే దేవనాగర లిపి అంటే సంస్కృతంలో చదువుకున్నామో అదే తెలుగులో రాశారు ఇక్కడ. దీనికి తెలుగులో అర్థం చెప్పుకుందాం. కాశీనగరంలో ఒక పండితుడు నివసిస్తున్నాడు. పండితుడి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాశీనగరే ఏకః పండితః వసతి, పండిత సమీపం ఏకః శిష్యః ఆగచ్చతి. శిష్యః వదతి, ఆచార్య విద్యాభ్యాసార్థం అహం ఆగతః. ఇలా మనం 2 సెంటెన్స్లకు ఒకసారి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేద్దాం. కాశీనగరంలో ఒక పండితుడు నివసిస్తున్నాడు. పండితుడి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. శిష్యుడు అన్నాడు, ఆచార్య విద్యాభ్యాసం కోసం వచ్చాను. పండితః శిష్య బుద్ధి పరీక్షార్థం పృచ్చతి, వత్స దేవః కుత్ర అస్తి? పండితుడు శిష్యుని బుద్ధి పరీక్ష కోసం అడిగాడు, నాయనా దేవుడు ఎక్కడున్నాడు? శిష్యః వదతి, గురో దేవః కుత్ర నాస్తి? కృపయా భవాన్ ఏవ సమాధానం వదతు.
శిష్యుడు అన్నాడు, గురువుగారు, దేవుడు ఎక్కడ లేడు? దయచేసి మీరే సమాధానం చెప్పండి. సంతుష్టః గురుః వదతి, దేవః సర్వత్ర అస్తి, దేవః సర్వవ్యాపి, త్వం బుద్ధిమాన్ అతః విద్యాభ్యాసార్థం అత్రైవ వస. అంటే సంతుష్టుడైన గురువు అన్నాడు, దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు సర్వవ్యాపకుడు, నీవు బుద్ధిమంతుడవు, అందువల్ల విద్యాభ్యాసం కోసం ఇక్కడే ఉండు. అలాగే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు మనకి. ఏతేషాం ఉత్తరం లిఖత్, వీటికి జవాబులు రాయమంటున్నారు. పండితః కుత్ర వసతి, దీనికి అర్థం ఏంటంటే పండితుడు ఎక్కడ ఉంటాడు. పండితః కిమర్థం ప్రశ్నం పృచ్చతి, అంటే ఇప్పుడు మనం చదివిన లెసన్స్ నుంచి ఈ క్వశ్చను. పండితః కుత్ర వసతి అంటే మనం ఏం రాయాలి? కాశీనగరే, పండితః కాశీనగరే వసతి అని రాయాలి. అంటే కాశీనగరంలో పండితుడు ఉన్నాడు. పండితః కిమర్థం ప్రశ్నం పృచ్చతి, ఎందుకోసం ఆయన ప్రశ్న అడిగాడు అంటే శిష్య బుద్ధి పరీక్షార్థం పండితః పృచ్చతి. ఇది రెండో క్వశ్చన్కి పండితః కిమర్థం అంటే శిష్య బుద్ధి పరీక్షార్థం ప్రశ్నం పృచ్చతి. సంతుష్టః గురువు అంతే కిం వదతి, సంతుష్టుడైన గురువు లాస్ట్లో ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి, సంతుష్టః గురువు వదతి, దేవః సర్వత్ర అస్తి, దేవః సర్వవ్యాపి, త్వం బుద్ధిమాన్ అథ విద్యాభ్యాసార్థం అత్రైవ వస. ఇది రాయాలి మనం. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ సంతుష్ట గురు అంతే కిం వదతి అన్నదానికి మనం లాస్ట్ సెంటెన్స్ రాయాలి. ఈ పాఠం మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో పాఠం చెప్పుకుందాం.